సభాధ్యక్షుడు వేదిక మీద కూర్చున్న గౌరవనీయులు మొట్టమొదటిసారి నన్ను అరుణోదయం చేసినటువంటి ఒక 9-12 స్కేల్ దాటి పాడి సమాజాన్ని మెప్పించారు. ఒకప్పుడు బాబ్ డిలాన్ అమెరికా సామ్రాజ్యవాదుల మీద పాటలు పాడితే ఒక వార్నింగ్ చేసేవాళ్ళట. ఇప్పుడు బాబ్ డిలాన్ వస్తున్నాడు, పాటలు పాడతాడు. మీ అద్దాలు తీసి మీ పాకెట్ లో పెట్టుకోండి, మీ వాచీలు తీసి మీ పాకెట్ లో పెట్టుకోండి, అతని గొంతు దాటికి అది పగిలిపోయే ప్రమాదం ఉంటుందని. అటువంటి గొంతు నాగన్న. అంత గొప్ప వ్యక్తి నన్ను ఈ అరుణోదయ పరిచయం చేయడం. ఆ తర్వాత రామారావు గారు నన్ను చాలా ప్రేమగా అనురాగంగా పాటలు రాయించడం. ఆ తర్వాత కానూరి గారితో వీళ్ళు నన్ను పరిచయం చేపించి అట్లా గోవర్ధన్ అన్న, సంధ్యక్క, ఇటు మా జాన్సక్క, అటు కోటన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే పార్టీ మొత్తం ప్రతి సందర్భాల్లో ప్రజా అవసరాల రీత్యా ప్రజా సాహిత్యం అవసరం పడ్డప్పుడల్లా ఈ నాగన్న రామారావు అన్న నాతో పాటలు రాయించి, అలాగే మా మగన్న కూడా పోడు భూముల మీద పాటల మీద కొన్ని బాధ్యత తీసుకొని పాటలు రాయించి మరి ఈ సమాజాన్ని ఉత్తేజపరిచే కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను ఎప్పుడు కూడా గర్వంగానే ఫీల్ అయ్యాను. కానూరి తాత చాలా కమ్యూనిస్ట్ పార్టీలకు చాలా రకాల ప్రజా సంఘాలు ఉండేది. సిపిఎంకు, సిపిఐకి ప్రజానాట్య మండలి, మావోయిస్ట్ పార్టీకి జననాట్య మండలి, ఇట్లా అన్ని పార్టీలకు అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి. మరి అస్తిత్వం ప్రజా ఏదైతే సాంస్కృతిక అస్తిత్వం లేని పార్టీలు కూడా అంతరించిపోయినాయి. పార్టీలకు ప్రమాణం ప్రజాకళలు, సాహిత్యం, సంస్కృతి ఇది తప్పనిసరిగా ఉండాలి. అట్లా అరుణోదయ చాలా అద్భుతమైన గొప్ప ప్రయోగాలు చేసింది. మిగతా వాటి కంటే కూడా నేను మనస్ఫూర్తి చెప్తున్నా. ఏదో ఈ సభలో మనం మోమాటం కొరకు మాట్లాడాల్సిన విషయాలు కావు. కేవలం అరుణోదయ పాటను చాలా అద్భుతమైన ప్రయోగాలు చేసి ఈ ప్రపంచానికి అందించింది. కానూరు తాతను ఎవరో ఒక సినిమా దర్శకుడు ఎవరో అడిగినట్టు, మీ అన్ని మూస పాటలు ఉంటాయి, ప్రజా సాహిత్యం ఏముంటాయి, జానపద బాణీలు, మీరు శాస్త్రీయ సంగీతం తెలిసి దాని నోట్స్ తెలివే, లెక్కలు తెలివే అన్నప్పుడు కానూరు తాత రాసినటువంటి పాట వీరగాథల పాట ఎంత అద్భుతమైన రాగము, ఎంత అద్భుతమైన సాహిత్యము. అట్లా రామారావన్న నాగన్న కూడా మిగతా తరువాత పల్లవికి చరణాలకు మధ్య సంబంధం లేనటువంటి కొత్త బాణీలు, కొత్త రాగాలు, ప్రతిదీ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా దాంట్లో భావ ఉచ్చారణకు సంబంధించి వాళ్ళు కానీ ఆ రోజులలో ఇప్పుడు వీడియోలు వచ్చినాయి కానీ ఎలాంటి హావభావాలు లేకుండా స్వరం వింటేనే ఆ స్వరాల్లోనే రసజ్ఞతను మనం అనుభవించేది. కోపం, రౌద్రం, దుఃఖం ఇవన్నీ కూడా ఒక గొంతు నుంచి వచ్చేలాగా సాహిత్యాన్ని, పాటను సృష్టించినటువంటి అరుణోదయ సంస్థ చాలా నిజంగా కూడా చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నది, చాలా త్యాగాలు చేసింది. నాగన్న, రామారావు అన్న, వాళ్ళతో పాటు మా భార్యలు, రామారావు అన్న భార్య అలా అరుణక్క, ఇటు మన లక్ష్మక్క, ఇంకా నాకు తెలియని వాళ్ళు కూడా భర్తలతో పాటు భార్యలు కూడా కేవలం పాట పాడినందుకు జైళ్లకు పోయి నిర్బంధాలు అనుభవించి దెబ్బల వాడి చాలా సందర్భాలు ఉన్నాయి. పాట కోసం ఒక మనమే తిప్పలవ్వలేదు. ప్రపంచ దేశాలల్లో కెన్సారం ఇవ్వాలంటే వాళ్ళు ఉరివేయబట్టు, ఒక బాబ్ మార్లే, ఒక బాబ్ డిలాన్, ఒక మైకేల్ జాన్సన్, ఇట్లా ఎందరో పాటగాళ్ళు కేవలం పాట పాడి
ప్రాణాల్ని అర్పించిన వాళ్ళు ప్రభుత్వాలు కూడా భయపడ్డాయి. అటువంటి పాటను ఎత్తుకున్నటువంటి అరుణోదయ సంస్థ ఇవాళ కానూరి వెంకటేశ్వరరావు వీళ్ళకు ఒక పాటే నేర్పలేదు. నేను చాలా దీంట్లో నేను చెప్పిన నేను ఇక్కడ స్వతంత్ర వేదికల మీద ఎక్కినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తా. అరుణోదయ సంస్థ మూల స్తంభమైనటువంటి కానూరి వెంకటేశ్వరరావు ఏ రకంగానైతే బతికిండో తన భార్యకు దమయంతి లెటర్ రాసి చనిపోయిన తర్వాత భార్య కూడా మరణించిన పోలేని ఒక నిర్బంధ స్థితిలో ఉండి తన వెంటున్న కవులను కళాకారులను కూడా అలాగే తయారు చేస్తున్నాడు. రామారావు అంతే నిజాయితీగా బతికిండు, నాగన్ అంతే నిజాయితీగా బతుకుతున్నాడు. సొంత ఆస్తి లేని పాటను వ్యాపారం చేయకుండా పాటను ప్రజల పరం చేసి అంత నిజాయితీ. ఇది కళారంగం, ఇది అన్ని రాజకీయ రంగాలలో కళారంగం చాలా అద్భుతమైంది. వేదిక ఎక్కితే ఎంతో మంది వారికి ఫ్యాన్స్ అవ్వడం, వారికి అనేక రకాల ఆశలు చూపించడం, సినిమా రంగాల్లో తీసుకుపోవడం, వాళ్ళని ఏదో రకాల వ్యామోహం పెట్టినా కూడా రామారావన్న, నాగన్న, కృష్ణన్న ఎక్కడో ఇప్పటికీ గొంతు లేకున్నా కూడా పాట పాడాలని అతను ఉత్సుకత నిజంగా ఎవరు దీనికి ఎంత ఏం చేసినా కూడా ఈ ప్రజలు రామారావు అన్నకు, నాగన్నకు, కానూరికి, అరుణోదయ సంస్థకి ఏమి ఇచ్చినా కూడా రుణం తీసుకోలేదు. నేను అందుకే నాగన్న ఈ భూమి నాకు ఆస్తి ఉండేదుంటే నేనే రాజ్యం చేసేదుంటే కల్లారా చూసిన నాగన్నకు ఈ భూమి ఈ రాజ్యమే నీకు రాసిచ్చిన నీ పాద ధూళికి తూగదు నాగన్న. ఏ రాజ్యము హింసించిన నీ గొంతులో పాట ఆపే లేరు ఎవరు అని చెప్పి నేను నాగన్న అనడంలో ఇప్పటికీ నేను గర్వపడుతున్నా. ఇది ఏదో అధ్యక్షతో ఇది కానిదో లేనిదో చెప్పలేదండి. అరుణోదయ ఎప్పుడు రష్యాలో లెనిన్ తర్వాత క్రుచెవ్ సంస్కృత విధి విధానాలు మార్చిన తర్వాత భారతదేశంలో విప్లవ పార్టీలలో పెరుమార్పులు జరిగాయి. ఆ తరుణంలోనే భారతదేశంలో విప్లవ రాజకీయ పార్టీలలో అక్కడ దాన్ని మనం ఆ పందాలో వెళ్ళకుండా అని ఎప్పుడు ధిక్కరించిన వాళ్ళే మళ్ళీ ఆ పందాలో ఉన్నప్పుడు ఇక్కడ ఎంఎల్ పార్టీలు పురుడొస్తున్నాయి. శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాలకు పాట విస్తృతమైన పాట కావాల్సినప్పుడు ప్రజానాట్య మండలి నుంచి కానూరి వెంకటేశ్వరరావు బయటకు వచ్చి అరుణోదయ స్థాపించడం ఒక చారిత్రక, ఒక నేపథ్యం, ఒక పెద్ద విశేషం. ఎంతమంది అమరుల రక్తం దారపోస్తే, ఎంతమంది వీరులు మరణిస్తే, ఎన్ని అడవులు మరిస్తే ఇవాళ ఈ మాత్రం స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నాం అంటే ఆ రోజు అరుణోదయం నాగన్న, రామరావన్న, కానూరు తాత గొంతు ఎత్తుదే పోరు భూములు ప్రజల పరమైనవి. వాళ్ళు గొంతెత్తుదే ఆదివాసుల హక్కులు వాళ్లకు దక్కినాయి. వాళ్ళు గొంతెత్తడం వల్లనే ఈ మానవ దేశ ఈ భారతదేశ మానవాళికి ప్రజాస్వామ్యం ఈ మాత్రమైనా ఉందని నేను తెలియజేస్తూ ఈ అరుణోదయ రాష్ట్ర మహాసభల్లో నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, నన్ను పిలిచిన మా జాన్సక్కకి, నిజామాబాద్ నుంచి వెళ్ళి దూర ప్రదేశం నుంచి చాలా మంది వచ్చారు. వీళ్ళందరి పేరు చెప్పాలి. నేను నిజామాబాద్కి నన్ను జిల్లా మహాసభలకి అబ్దుల్ వాళ్ళు, దాసన్న వాళ్ళు పిలిస్తే ఎక్కడ దాకా వెళ్ళినా, తర్వాత శ్రీశైలం వాళ్ళు మహబూబ్లో పిలిస్తే ఎక్కడ పాల్గొన్నా, అజయ్ వాళ్ళకి ఇట్లా నర్సంపేటలో ఉంటే నా సాధ్యమైనంత వరకు. ఎందుకు అంటే నేను కేవలం ఎక్కడ పోయినా అరుణోదయనే చెప్తున్నా, నాగన్నే చెప్తున్నా, రామారావుని చెప్తున్నానంటే ఇందాక చెప్పింది మళ్ళొక్కసారి కూడా నొక్కి చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా వాళ్ళు ఏమాత్రం డబ్బుకు ఆశపడి ప్రజలకు ద్రోహం చేసి, ప్రజలను మోసం చేసి, ఒక సినిమా రంగంలో లేకపోతే ఒక యూట్యూబ్ రంగంలో వాళ్ళు కళలకు ఆప్టన్ సింగేర్ అంటారు. ఆప్టన్ సింగేర్ అమెరికన్ సోషలిస్ట్ రచయిత ఆప్టన్ సింగేర్ ఎప్పటికీ చెప్తా ఉన్నారు, రాసిన గ్రంథంలో మమ్మారాయణ గుర్తు ప్రతి కళాకారుడు చదవాలి. ఎందుకు అనంటే కేవలం కళాకారులు మాత్రమే ఈ దేశ భౌగోళిక స్థితిని మార్చగలరు. ఇవాళ మనం ఆయుధం పట్టే దశలో లేదు, కలం పట్టాలి. మన కళల్ని ప్రజలకు చెప్పాలి. పాట చాలా పదునైంది.
పాట చాలా పదునైంది, ప్రతి హృదయాలను ద్రవింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది, వారిని ఆయుధంగా మలుస్తుంది. పాట పాడండి, పాట పాడండి, పాట పాడుతూనే ఈ ప్రజా చైతన్యంలో ఒక గొప్ప మార్పు వస్తుంది, విప్లవం వస్తుందని నేను ఆశిస్తూ, నేను నా కనుతాత బతికినప్పుడు నక్సల్బరి ఉద్యమాల ఆస్థాన కవి గాయక కానూరి వెంకటేశ్వర కన్నీటి గాయాలను గేయాలుగా మలిచి గొంతెత్తిన భాస్కర కత్తిని మించిన కలము కానూరి కలము, కత్తిని మించిన కలము కానూరి గలము. ఇది నన్ను నాగన్న రామారావు అన్న తాతతో ఒక రోజు ఒక మాట ఒక పూట అని చెప్పినప్పుడు నన్ను తీసుకుపోయి తాత దగ్గర కూర్చోబెడితే ఆయన ఈయనేంటి నేను విలేకరాని అడిగింది, కాదు పాఠాలు రాస్తాడు, ఓహో అని కూర్చోబెట్టుకుని చాలాసేపు మాట్లాడాడు. నేను ఆయన గురించి చెప్పుకుంటే ఆయన జలగం వెంగళరావు గురించి చెప్పుకుంటూ వచ్చింది. లంబడి కొడుకు, ఇది ఆయన ఊత భాష. లంబడి కొడుకు చాలా మందిని చంపిండు, చాలా రక్తం భరించిండు, ఎంతో మంది అమరులను త్యాగజీవులను చంపేసిందని తను చెప్పే ఆ జీరలో నిజంగా కూడా ఎంత త్యాగం. ఆ తర్వాత వాళ్ళ వారసత్వాన్ని నాగన్నలో రామారావులో చూడడం వల్ల వీళ్ళని చూసి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు నాగన్న రామారావు అనే గొప్పడని అనట్లేదు, ఈ కాలం వరకు కూడా ఇక్కడ నిలబడి కళాకారులు అరుణోదయగా నిలబడ్డ మీరందరూ కూడా నిజాయితీ పడలేదు, లేకపోతే ఎక్కడో కొట్టుకోపోదురు ఉండవు, అంటే పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి. కాబట్టి నేను నాగన్న రామారావు అన్న రాపించిన పాటలలో ఎప్పుడు మనం పైలా వాసుదేవుడు అక్కడ మొదలుకొని నిన్నటి లింగన్న దంట పోటుకున్న చాలా పాటలు పాడుతున్న క్రమంలో రామారావు అన్న మీద పాడుకున్న రామారావు అన్న ఒక పాట ఒక పల్లెచనం పాడి రామారావు అన్న నాగన్న నా కంటికి చాలా హీరోలు, వాళ్ళ కంటికి హీరో కానూరు దాకా. అట్లా రామారావు అన్న గొంతు విన్నప్పుడు చాలా పిచ్చ శ్మశానం పద్యాలు వాడి ఇరమై సంపదలెల్ల వెంటను కరీగి సాగిరా వెంట వచ్చినది అదే యశస్సు, అదే సత్యము, అదే యశస్సు. ఆయన ఆకాశం అంటే గొంతుకు ఆ రోజు చాలా ఫిదా. అటువంటి వాళ్ళు వాడిన పాటలు నిజంగా కూడా మరణించిన రామనరసయ్య ఇంకా ఇంతకాలం బతుకున్నాడంటే ఆ గొంతుల వల్ల ఆ గంభీరమైన స్వరాలనే ప్రజలకు చేరేవలనే ఇవాటికి అమరులు బతుకున్నారు. ఎంతో మందికి పాటలు పాడిన రామన్న నాగన్న కానూరు తాత. ఇవాళ బాధాకరం ఏంటంటే రామారావు ఉన్నప్పుడు నాగన్న ఉన్నప్పుడు కానూరు తాతలో పుష్కలమైన క్యాసెట్లు వచ్చినాయి, ప్రజా సమస్యల మీద, ధరల మీద, వరదల మీద ఎన్నో క్యాసెట్లు చేసి ఇవాళ రామారావు పోయిండు, నా కానూరు తాత పోయిండు, ఇవాళ కృష్ణన్న గొంతు మూగపోయింది, నాగన్న ఆరోగ్యం క్షీణించి. మరి మనం మిగతా వాళ్ళంటే ఏం చేస్తున్నారు? ఇది చేయాలి కదా, నిలబెట్టాలి, పాడాలి, వాళ్ళ వారసత్వం నిలబెట్టాలి. మళ్ళీ నీవు తెలియజేస్తూ నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నచ్చల్వరి యవ్వనమైంది ఆవేళ, యవ్వనమైంది ఆవేళ, యవ్వనమైంది ఆవేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడా జనమంతరము ఒక్క చోట, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడా జనమంతరము సత్యమన్నా సత్యమన్నా
ఉన్న మీద చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కుమరము భీమయ్యి కోయోళ్ళ గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే దించలే శత్రువు కంటబడ్డా తూటాలతో వాళ్ళు తుంటుబడ్డా. ఇది పాట మన విప్లవ పాటను స్వీకరించే దశలో సమాజం లేదు. ఈ పాట ఇష్పాలన్నా వేలాది రీల్స్ అయింది. ఎవరో తెలియని పిల్లలు కూడా పాడి రీల్స్ చేసుకుంటారు. అంటే చాలా సంతోషం. మనం ఇంజెక్ట్ చేసింది సమాజానికి అర్థమవుతుందని ఒక కాన్ఫిడెన్స్. అట్లా బతుకుండగా పాటలు ఒప్పుకొని నాగన్న మీద కూడా కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా. నాగన్నను సభలకు పిలవండి, చేత కాకపోయినా పిలవండి, ఒక వెహికల్ ఇచ్చి ఏదైనా ఆక్సిజన్ పెట్టాలని పిలవండి. ఈడికి వస్తేనే మనిషి అలా అనిపిస్తాడు, ఇంటికి పోతే ఇంకా దారుణం. ఈడికి వచ్చినప్పుడు మాట ఆ మాత్రం వస్తుంది. అంటే ఇప్పటికప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటాడు, ఏమైంది మనం సభకు పోవాలి కదా ఎటువంటి లక్ష్మణ్ నీ సభ ఎక్కడే, ఆ సభలేదు ఏమని నా పిలువు పోయేది ఉన్నది. అట్లా అంటే ఇంకా అన్కాన్షియస్ స్థితిలో కూడా ఈ సమాజం మీద ప్రేమ పాడబడాలని ఒక సోయి ఆయనలో చాలా అద్భుతమైన అనిపిస్తుంది. అందుకే కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా కంఠమును ఖడ్గాని చేసి నడిచెను బైరాగిలా జనము కొరకే తను పోసినాడొక త్యాగిలా తనకు తానే తగలబడుతూ వెలిగినాడొక భోగిలా నాగన్నాని గొంతులో గోదారిలోయా పాట పాటకు ఊడునే పసిపాపై ఉయ్యాలా. అందరికీ అన్నకు ధన్యవాదాలు.